హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రసాద్ అండి. నేను సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నప్పుడు మా పాప పుట్టడం జరిగిందండి. మా పాప పుట్టిన తర్వాత ఆమె రోజు రోజు ఎదుగుతున్నప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత అట్లాగే 1.5 ఇయర్ తర్వాత మేము హాస్పిటల్కు ఆమెకు హెల్త్ గురించి తీసుకెళ్తున్నప్పుడు డాక్టర్స్ చెప్పడం జరిగింది ఏంటంటే, మీ పాపకి ఫ్యూచర్లో మాటలు రావండి అన్నారు. అదేంటండి, షాక్ అయిపోయాము. అవునండి, మెదడులో కొన్ని నరాలు చచ్చుబడిపోయాయి. ఆ మాటలకు సంబంధించినటువంటి నరాలు చచ్చుబడిపోయాయి. ఫ్యూచర్లో మాటలు రావడం అనేది చాలా కష్టమండి అని చెప్పారు. తర్వాత ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాను. నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. అదేంది, అమ్మాయి కదా, ఫ్యూచర్ ఎట్లుంటుంది, పెళ్లి చేసినా కానీ లేకపోతే మేము ఉన్నా లేకున్నా కానీ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి నేను బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకునేవాడిని, నేను కానీ మా మిస్సెస్ కానీ. తర్వాత వచ్చేసి చాలామంది సలహాలు ఇచ్చారు. మీరు విజయవాడ మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళండి, తర్వాత తిరుపతి హాస్పిటల్కి వెళ్ళండి, రకరకాల హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి సలహాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేం చేశానంటే మణిపాల్ హాస్పిటల్, తిరుపతి రకరకాలుగా వెళ్ళడం జరిగింది. వెళ్ళి చాలా డబ్బులండి, నిజంగా ఈరోజు నేను ఓ లెవెల్లో ఉండేవాడిని. చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఎందుకంటే ఆడపిల్ల కదండి, బాగు చేయాలి కదా. ఆ విధంగా నేను బాధపడుతున్న సమయంలో రీసెంట్లీగా నేను లోకల్ యాప్లో ఒక యాడ్ చూడడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి, మీ జీవితాలు మారిపోతాయని, ఇది హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి బిజినెస్ అని చెప్పేసి, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి వినడం జరిగింది. మా సీనియర్ మేడం కళావతి గారు ద్వారా నేను ఈ ఫరెవర్ గ్లోబల్ కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను క్లాసులు వినడం జరిగింది, నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి బాబా ఫక్రుద్దీన్ గారు, రాజేష్ తోట గారు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్న సమయంలో ఇంట్రెస్ట్గా నాకు ఒక మైండ్కి వచ్చేసింది ఏంటంటే, ఇంత బాగా చెప్తున్నారు, ఈ దీంట్లో ఏదైనా మా పాపకు ఉపయోగపడుతుందా అనేటువంటి ఆలోచిస్తున్న సమయంలో కళావతి మేడంని అడగడం జరిగింది. మేడం, మరి మా పాపకి మాటలు రావు, మరి మాకు డబ్బు అవసరం లేదండి, మా పాపకు మాటలు వస్తే చాలు అనేటువంటి ఆలోచనతో మేడంతో మాట్లాడడం జరిగింది. తర్వాత మేడం గారు చెప్పారు, రెడ్డి శేఖర్ సార్ అని చెప్పేసి మేనేజర్ గారు ఉన్నారు, నేను సార్తో మాట్లాడతాను, మీ పాపకి ఏది అవసరమో అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. తర్వాత ఫస్ట్ మేడం నాకు ఏమని చెప్పారంటే, మీరు 2cc కంప్లీట్ చేయండి, మీ ప్యాక్లో బీ అనేది వస్తుంది, అది వాడండి సార్, బాగుంటుంది అని చెప్పారు. తర్వాత వచ్చేసి నేను 2cc వెంటనే కంప్లీట్ చేయడం జరిగింది. మా ఆవిడ మీద పుస్తెల తాడు తీసుకెళ్ళి కుదబెట్టి నేను 2cc కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు నేను కంప్లీట్ చేసినప్పుడు 26,000 చిల్లర ఉండే అండి. కంప్లీట్ చేశాను. నా ప్యాక్లో బీ హనీ రాలేదు. తర్వాత వచ్చేసి నేను మేనేజర్ సార్ రెడ్డి శేఖర్ సార్ అన్నమాట. సార్ చాలా మంచోడు. ఎందుకు మంచోడు అంటున్నానంటే, సారే నాకు స్పాన్సర్ చేశాడు. బీ హనీ ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకొని మా పాప గురించి అతను బాధపడి, ఇది వాడండి సార్, ఎక్సలెంట్గా మీ పాపకు మాటలు వస్తాయని చెప్పి దేవుడు ఆయన ద్వారా మాట్లాడడం జరిగింది అనుకుంటాను. ఎందుకంటే దేవుడే ప్రత్యేకంగా మాట్లాడండి, మనుషుల ద్వారా మాట్లాడిస్తాడు. అట్లాగే ఆ రెడ్డి శేఖర్ సార్ అనేటువంటి మేనేజర్ ద్వారా దేవుడు మాట్లాడిపించడం జరిగిన తర్వాత ఆ బీహాని అని చెప్పేసి ఆ సారే డబ్బులు ఖర్చు పెట్టుకొని నా అడ్రస్ పంపండి అని చెప్పి అడ్రస్ పంపిన తర్వాత ఆ సారే నాకు స్పాన్సర్ చేయడం జరిగింది. అది వాడడం ద్వారా మా పాపకి మాటలు రావడం జరిగిందండి. మిరాకిల్, దేవుడు గాడ్ గిఫ్ట్ అండి. మాకు గిఫ్ట్ ఎవరంటే ఈ బీహాని హాని కాదు, రెడ్డి శేఖర్ సార్. ఎందుకంటే ఆ సార్ ద్వారా మాకు ఈ ఆపర్చునిటీలో ఈ పరిచయం అవ్వడం ప్లస్ బీహాని రావడం, మా పాపకు మేము వాడడం, మా పాపకి మాటలు రావడం జరిగిందండి. ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను. కనిపించని దేవుడి కంటే అగుపించే దేవుడు రెడ్డి శేఖర్ సార్ ఫరెవర్ గ్లోబల్ కంపెనీ అండి. ఇప్పుడు నేను మా పాపతో మీతో మాట్లాడిస్తానండి, ఒకసారి చూడండి.
చూసారండి, ఈమె మా పాప చక్కని తల్లి. అక్కడ చూడమ్మా, ఈ పాపేనండి. అసలు మాటలు రావు. ఫస్ట్ చాలా బాధపడేవాడిని అమ్మాయిని చూసి, ఇంత చక్కగా ఉంది, ఏంటి మా పరిస్థితి అని. ఇప్పుడు చూడండి, మాట్లాడిపిస్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. అమ్మా, నాన్న, నాన్న, అక్క, అటు చూడు, అటు చూడు, అక్క, 1 2 3 4 5 6. అమ్మా, నాన్న, బాపు, తాత, అన్న, అక్క, అన్న, ఆమ్, పప్పు. మమ్మీ ఏం కర్రీ చేసిందమ్మా? అమ్మ ఏం కర్రీ చేసింది? పప్పు. అటు చూడు, అటు చూడు. ఏ బి సి డి ఈ ఎఫ్. చూసారండి, ఇది